సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 75వ వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి పండ్లు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, కౌన్సిలర్ వంటేరు గోపాల్ రెడ్డి, రహీం, అత్తిలి శ్రీనివాస్, తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్, బొల్లిపల్లి బాలమణి, శ్రీనివాస్ రెడ్డి, షహనాజ్, సమీర్, బొగ్గుల చందు, నాయకులు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, హర్తహారం సిబ్బంది పాల్గొన్నారు. లక్ష చెట్లు మనం పెట్టి ఈ రోజును అవి మనం కాపాడుకుంటే మన గజ్వేల్ హరితపట్టణంగా మారిందనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ హరితహారాన్ని ప్రతిష్టంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా హరితహార కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. 75 వసంతాల భారతావనిలో మనము ఈ యొక్క 75వ వసంతోత్సవాలు కూడా జరుపుకున్నాం. అందుకే ఈ 75వ ఈ పర్యావరణ మనం పూల మొక్కలు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గతంలో కూడా మున్సిపల్ ద్వారా ప్రతి వార్డుకు మీ ఇంటింటికే వచ్చి మొక్కలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న చెట్లను మహిళలకు ఒక విజ్ఞప్తి, ఎంతమంది చెట్లను కాపాడాలో ఒకసారి చేయబట్టండి. తీసుకున్న ఎంతమంది, దాన్ని కాపాడడం ఎంతమంది అంటే మిగతా